దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా మారిపోద్ది ఇక తెలంగాణ మొత్తం మారిపోతుంది. గప్పట్లో ఒక లెక్కున్న తెలంగాణ ఇప్పుడు ఇంకో లెక్క ఉన్నది. ఇంకో నాలైతే ఇంకో లెక్క కావచ్చు. సస్పెన్స్ గా నడుస్తున్న సినిమా క్లైమాక్స్ వచ్చినట్టు కార్ దిగినప్పటి నుంచి కవితక్క ఏ పార్టీకి పోతుంది, ఏ పార్టీ ఎన్నడు పెడుతుంది అని కవితక్క గురించి మాట్లాడుతున్న మాటలకు ఇప్పుడు శుభం గాడు పెడుతుందట. మరి ఇన్ని దినాలు పార్టీకి ఏ పేరు పెట్టాలని ఆలోచనల మీద ఆలోచనలు చేసిందేమో గాని కొత్తకైతే తెలంగాణ ప్రజా జాగృతి పేరు పెట్టాలని ఫిక్స్ అయిందట. ఈ శ్రీరామనవమి మంచి రోజని పార్టీ జెండా, గుర్తు, సిద్ధాంతాలు అన్నీ ఒకటే పారి బయట పెడుతుందట. సామాజిక తెలంగాణ మా లక్ష్యం అని మస్తు మలకలు చెప్పిన కవితక్క మరి పార్టీ పెట్టినాక సామాజిక తెలంగాణ కోసం ఎంత ప్రయత్నం చేస్తుందో గానీ గిదే సామాజిక తెలంగాణ కార్ పార్టీలు ఉన్నప్పుడు యాద్కి రాకుంటే ఇప్పుడు కొత్త పార్టీ పెట్టుకున్నప్పుడు యాదకొచ్చిందంటే గిదే విచిత్రంగా అనిపిస్తుంది. కేసీఆర్ సార్ పేరు ఫోటో లేకుంటేనే జనాలకు పోతా అని చాలా సార్లు చెప్పిన కవితక్క కానీ ఇంటి పేరైతే మార్చుకుంటలేదుల్లా అని మస్తు కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో. గట్లనే ఇప్పుడు సర్కార్ మీద కంటే ఎక్కువ ప్రతిపక్ష కార్ పార్టీ మీద మాట్లాడి కవితక్క మరి పార్టీ పెట్టినాకైనా సర్కార్ మీద మాట్లాడుతుందో లేదో చూడాలి. మరి గప్పట్ల జగన్ అన్న చెల్లె షర్మిలాగా కూడా తెలంగాణలో పార్టీ పెట్టి కొස්සకు కాంగ్రెస్ పార్టీలో కలిపి ఆ పార్టీకి అధ్యక్షరాలైంది. ఎక్కడా? ఏపీలా. మరి ఇప్పుడు కేటీఆర్ అన్న చెల్లె కవితక పెట్టిన గీ పార్టీ కూడా గట్లనేదో పార్టీలో కలుగుతుందో లేదా ఏదైనా మార్పు తెస్తుందో చూడాలా అని పట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన చాలా మంది. కానీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంత మంచిగానే ఉన్నది అని మాట్లాడిన కవితక్క ఇప్పుడు తెలంగాణ ఏం మారలే, గట్లనే వెనకడ లెక్కనే ఉన్నదని మాట్లాడితే ముఖం మంచిగా లేక అద్దంలో చూసుకుంటూ అద్దం అందంగా లేదని తిట్టుకున్నట్టు ఉంటది. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా